కనీసం ఆహారాన్ని కానీ లేదా పాల అన్ని అన్ని అందుతున్నాయి వస్తున్నాయి. జనం అధికారులు వస్తున్నారా? వస్తున్నాయి. జగన్ గారు అసలు ఇక్కడ ఏం జరగట్లేదు, అది మొత్తం అంతా నష్టం అయిపోయింది, ఆయన ఏదో ఆయన ఇల్లు కాపాడుకోవడానికి గేట్లు ఎత్తాడని మాట్లాడుతున్నాడు. ఏం లేదులేండి, అందరినీ చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆ వయసులో కూడా అర్ధరాత్రులని అపరాత్రులన్నీ తిరిగి అధికారులతో పనులు చేయడం ఎంతవరకు అసలు చాలా బాగా చేపిస్తున్నారండి. ఏంటి ఆయన విషయంలో చంద్రబాబు నాయుడు గారి విషయంలో మాత్రం ఎలాంటి ఇది కూడా లేదండి. అధికారులతో కూడా ఆయన నిద్రపోకుండా అధికారులను కూడా నిద్రపోనివ్వకుండా చాలా యాక్టివ్ గా చేపిస్తున్నారు సార్. కానీ సార్ ఇన్ని కూడా ఈ రోజున రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు బుడమేర గేట్లు అంటారు, అదంటారు, ఇదంటారు, కానీ కనీసం ఆయన వ్యవహరిస్తున్న తీరు ఎలా చూడాలి సార్? ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కారు కదండి. 2020-21లో వరదలు వచ్చినాయండి. వస్తే కనీసం తింటాకి ఒక్క బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇవ్వలేదండి. అసలు మామూలు భోజనాలు వదిలేండి. ఇవాళ ఏదో వచ్చి పెద్ద కబుర్లు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏంలో 2 సంవత్సరాలు వస్తే ఆయన ఏం చేశాడు చెప్పానండి. ఇవాళ వచ్చి అది చేశారు, ఇలా మునిగిపోయిందని వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆ వయసులో కూడా అర్ధరాత్రులని అపరాత్రులన్నీ తిరిగి అధికారులతో పనులు చేయడం ఎంతవరకు అసలు చాలా బాగా చేపిస్తున్నారండి. ఏంటి ఆయన విషయంలో చంద్రబాబు నాయుడు గారి విషయంలో మాత్రం ఎలాంటి ఇది కూడా లేదండి. అధికారులతో కూడా ఆయన నిద్రపోకుండా అధికారులను కూడా నిద్రపోనివ్వకుండా చాలా యాక్టివ్ గా చేపిస్తున్నారు సార్. కానీ సార్ ఇన్ని కూడా ఈ రోజున రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు బుడమేర గేట్లు అంటారు, అదంటారు, ఇదంటారు, కానీ కనీసం ఆయన వ్యవహరిస్తున్న తీరు ఎలా చూడాలి సార్? ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కారు కదండి. 2020-21లో వరదలు వచ్చినాయండి. వస్తే కనీసం తింటాకి ఒక్క బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇవ్వలేదండి. అసలు మామూలు భోజనాలు వదిలేండి. ఇవాళ ఏదో వచ్చి పెద్ద కబుర్లు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏంలో 2 సంవత్సరాలు వస్తే ఆయన ఏం చేశాడు చెప్పానండి. ఇవాళ వచ్చి అది చేశారు, ఇలా మునిగిపోయిందని వచ్చి పెద్ద చెప్తున్నాడు.